అందరికీ నమస్కారం. డాక్టర్ లోకేష్, ఎంబీబీఎస్, DCS DNB పీడియాట్రిక్స్, ఫెలోషిప్ ఇన్ నియోనటాలజీ అండ్ ఫెలోషిప్ ఇన్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ ఫ్రమ్ కిమ్స్, ఫ్రమ్ వారాయి చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ సీజన్లో స్టార్టింగ్ ఫ్రమ్ ది రైనీ సీజన్ నుంచి మనకు ఎండాకాలం స్టార్ట్ అయ్యేంత వరకు కూడా చాలా మంది పిల్లలకి తరచుగా వచ్చే ప్రాబ్లం న్యూమోనియా. చెప్పాలంటే కోల్డ్, కాఫ్, న్యూమోనియా. సో ఈ న్యూమోనియా అనేది దేని వల్ల వస్తుంది, కారణాలు ఏంటి? అందరూ అనుకున్నట్టు ఏదో చల్లీళ్ళు పూసుకుంటేనో లేదా ఐస్ క్రీమ్ తింటేనో స్వీట్లు తింటేనో న్యూమోనియా అనేది అంత ఈజీగా రా. విల్ గెట్ త్రూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైరసెస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా ఆర్గానిజమ్స్ నుంచి కూడా న్యూమోనియా అనేది స్ప్రెడ్ అవుతుంది. ఎవరి దగ్గర నుంచి తుమ్మినా కానీ, దగ్గినా కానీ, చీమిని ముట్టుకొని ఎక్కడెక్కడ ప్లేసెస్ మీద పూసినా ఆ పిల్లలు దాన్ని ముట్టుకున్నా కూడా దాని నుంచి కూడా మనకు న్యూమోనియాస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. ఈ విటమిన్ సి తీసుకోకుండా ఉండిపోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా మంది తగ్గిపోతాయి. అందరూ అపోహపడుతున్నట్టు ఈ జాంపండు అర్ధరాత్రి తింటే జలుబు వస్తుంది, చీనిపండు అర్ధరాత్రి తింటే న్యూమోనియా వస్తుందని వాళ్ళకి అనుకోవడం వల్ల వాళ్ళకి విటమిన్ సి లెవెల్స్ అనేవి మనం సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి. పెరుగు కూడా తినచ్చు, పెరుగులో కూడా మంచి విటమిన్ సి ఉంటుంది, నేచురల్ ప్రోబయాటిక్ ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్లో చల్లని పెరుగు కాదు, అయితే బయట రూమ్ టెంపరేచర్ ఉండే పెరుగును మీరు హ్యాపీగా తినిపించవచ్చు ఎవరికైనా కానీ. న్యూమోనియా గురించి మరిన్ని వివరాల కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.